శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు, 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేసి మూడవదైన తృతీయ స్కందంలో మనం మూడవ స్కందాన్ని 79 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఇవాళ 80వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా చెప్పిన కపిల మహర్షితోటి తల్లి అయిన దేవహూతి అన్నది, ఓ మహానుభావ, ఎవరి మాయ వల్ల మానవులు మోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక అలసిపోయి దిక్కు తెలియక చికాకు పడుతూ చివరికి ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనసులో మర్చిపోతారు. ఆ పురుషోత్తమని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగుణాలను ధ్యానించాలని, ఆయన రూపాన్ని దర్శించాలని బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలాగా చెప్పు. 2 విషయాలు అడిగిందా. ఏమిటది? ఎవరి మాయ వల్ల మానవులు ఆయన్ని ధ్యానించడం మర్చిపోతారు. మరి ఆ మహానుభావుడు అట్లా మర్చిపోయిన వాళ్ళకి ఎలా బుద్ధి పుడుతుంది ఆయన పాదాల యందు, ఆయన పాదాలని సేవించడంలో? ఇది చెప్పవయ్యా అంటుంది. మాయ వల్ల మర్చిపోతారట. ఆ మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా ఆ స్వామిని సేవిస్తారు, ఆయన పాదాలని? అది చెప్పు అమ్మా, విను. భగవంతుడు ముల్లోకాల్లో కూడా, చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాశుల్లో కూడా అంతర్యామిగా ఉంటాడమ్మా. అంచేత బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికి కోసం ఆ భగవంతుడిని ఆరాధిస్తారు అని చెప్పి, దేహి అయిన జీవుడు ఇంకొక దేహి యొక్క గర్భంలో రక్తము క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ ఆకలి మంటలతో దినదినం తప్పింపబడే దేహం కలవాడవుతాడు. దైన్యంతో నిండిన ముఖం కలవాడై దేహి ఆ గర్భ నరకం నుండి బయటపడాలని భావిస్తూ గడిచిన నెలలను లెక్కించుకుంటూ ఉంటాడు. నన్ను ఈ గర్భం నుండి వెలువరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తలపోస్తూ ఉంటాడు. దీనులను రక్షించే పుండరీకాక్షుడు ఒక్కడే తనను ఈ గర్భం నుండి విముక్తుణ్ణి చేయగలడు. అయితే ఆ మహాత్మునికి నేను ప్రత్యుపకారం ఏమి చేయలేను కదా, చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలను. నేను కేవలం జీవుణ్ణి. శమధమాది గుణాలతో కూడిన రాబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో ఆ పురాణ పురుషుణ్ణి చూస్తాను. ఆ పురాణ పురుషుడే బయట కూడా జగద్రూపంగా భాసిల్లుతున్నాడు అని మళ్ళీ ఇలా అనుకుంటాడు. ఎన్నెన్నో దుఃఖాలకు నిలవైన ఈ గర్భ నరకంలో నేను అనేకమైన దుఃఖాలతో కలిసి కాపురం చేస్తున్నాను. దీని నుండి నేను బయటపడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకుని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఇక్కడి నుంచి నిష్క్రమించి బయట ఉన్న అజ్ఞానాంధకారంలోకి రావాలని నాకు ఇష్టం లేదు. అందుకు కారణం, బయట నన్ను విష్ణుమాయ కప్పేస్తుంది. అందువల్ల ఈ గర్భ శోకాన్ని పోగొట్టేది, ఆత్మకు సారథి అయి నడిపించేది అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకారబంధురైన సంసార చక్రంపై పరిభ్రమణాల్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను. ఇంకా ఈ గర్భ నరకం వ్యసనాలకు నిలయమైంది. కడలేని దుఃఖాలకు మూలం ఇది. ఎన్నో రంధ్రాలు కలది. క్రిములకు జన్మస్థానమైంది. ఇటువంటి గర్భవాసాలు ఇంకా ఎన్ని భరించవలసి ఉన్నదో ఏమో. ఈ ఆపదను పోగొట్టడానికై కమలనాభుని చరణ కమలాలని ఆశ్రయిస్తాను. ఈ అజ్ఞానం నుండి బయటికి వస్తాను అని సంసార సాగరాన్ని, ఈ అజ్ఞానం అనే సంసార కూపం నుండి బయటికి రావాలి. అవి అంటే ఏవి? ఆయన చరణ కమలాలు సంసార సాగరాన్ని తప్పక తరింపజేస్తాయి. దీనివల్ల మళ్ళా అనేక దోషాలతో కూడిన ఈ దుఃఖం కలగకుండా ఉంటుంది అని చింతించి 10 మాసాల ఆ జీవుడు విజ్ఞానం కలవాడై తనను తాను ఉద్భవించుకోవాలనే నిర్ణయంతో నిశ్చయించుకొని అతిశయించిన నిర్మల జ్ఞానం కలవాడై గర్భం నుండి వెడలి రాకుండా 9 నెలలు అలానే గడుపుతూ ఈశ్వరుని స్తుతిస్తూ ఉంటాడు.
గర్భవాసం ఎంత 10 మాసాలట నిండు అయితే కదా. 9 మాసాలు అలానే గడుపుతూ ఈశ్వరుని స్తుతిస్తూ ఉంటాడట. ఆ తర్వాత 10వ మాసం రాగానే ఆ శిశువుని ప్రసవ వాయువు వేగంగా త్రోస్తూ ఉండగా చాలా పీడను పొంది జీవుడు తలకిందులుగా తిరుగుతాడు. ఆ సమయంలో శిశువునకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాడు. ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై పూర్వజన్మ స్మృతి నశించిన వాడై, అంటే ఆ ఊపిరాడక పూర్వజన్మ కాస్త పోతుందిరా స్మృతి అంతా, అప్పటిదాకా ఉంటుందిరా కడుపులో. నెత్తురు పులుముకున్న దేహంతో భూమి మీద రక్తమూత్రాలతో పడి క్రిమిలాగా కదలాడుతాడు. ఆ జీవుని జ్ఞానం నశించడం చేత జ్ఞాన విరుద్ధమైన దేహాభిమానం కలవాడై వెక్కి ఏడుస్తూ అలా కింద పడి ఎరుకలేని వాడై ఉంటాడు. ఆ దేహి యొక్క అభీష్టం శిశువుని పోషించే తల్లికి తెలియదు. అంచేత తన ఉద్దేశం అర్థం చేసుకోలేని ఇతరులచే పోషింపబడుతూ ఉంటాడు. తనకు కావలసినంత ఏదో చెప్పలేడు. తనకు అభీష్టం కానిది తన మీద రుద్దబడినప్పుడే వద్దనిపి తోసిపుచ్చే సామర్థ్యం కూడా ఉండదు. పెక్కు కీటకాలతో నిండిన అశుచి అయిన పక్క మీద పడుకుంటాడు. శరీరం దురద పుట్టినా గోక్కోవటం కూడా చేత కాదు. కూర్చోటానికి, లేవడానికి, నడవడానికి శక్తి చాలదు. ఇటు అటు కదలటం అయినా కూడా కదలలేడు. తన ఒంటి నిండా దోమలు, నల్లులు, ఈగలు మొదలైనవి పాకి కుడుతూ ఉంటే వారింపలేక క్రిములచే పీడింపబడే క్రిమిలాగా బాధపడుతూ ఏడుస్తూ జ్ఞానం లేనివాడై మెలుగుతూ ఉంటాడు. ఈ విధంగా జీవుడు శైశవంలో ఆయా వస్తువులు అనుభవిస్తూ బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడుతూ ఆ తర్వాత యవ్వనంలో తమ కోరికలు తీర్చుకోవడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలు పట్టుదలకు పోతూ కామోద్రేకంతో ప్రవర్తిస్తూ పంచభూతాత్మకమైన తన దేహం మీద మాటిమాటికి అహంకార మమకారాలను పెంచుకుంటూ తదనుగుణమైన పనులు చేస్తూ కోరికలు తీరకపోవడం చేత కోపం ప్రజ్వరిల్లి అతను అధికమైన దుఃఖానికి లోబడతాడు. సంసార బంధాల్లో కట్టుబడి దుష్టుల స్నేహం వల్ల కామం పండించుకోవడం, కడుపు నిండించుకోవడంతో సతమతమైపోతూ అజ్ఞాని అయి పెచ్చు పెరిగిపోతున్న మత్సరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ కామాంధుడై తన నాశనానికి మూల కారణమైన చెడు పనులు చేస్తూ ఉంటాడు. అమ్మా, ఎవరికి చెప్తున్నాడు ఇదంతా? తన తల్లి దేవహూతికి. కపిలుడు మంచివారి సాంగత్యం చేయలేక దుర్మార్గుల సాంగత్యం వల్ల సత్యము, శుచిత్వము, దయ, ధైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. దేనివల్ల? దుస్సాంగత్యం వల్ల ఇవన్నీ నశిస్తాయి. సహజంగా ఉంటాయి కానీ నశిస్తాయి. మూఢ హృదయులు, శాంతి లేని వాళ్ళు, దేహమే ఆత్మని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాల్లాగా పరవశించిపోయేవాళ్ళు, వీరంతా శోచనీయులు. ఇటువంటి వాళ్ళ సాంగత్యం వదిలిపెట్టాలి. అందులోనూ స్త్రీ సాంగత్యం బలీయమైన దోషమని ప్రాజ్ఞులు అంటారు. తల్లి, దీనికి ఒక ప్రాచీన కథ ఉన్నది, చెప్తాను విను. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడు రూపం ధరించి ఉండగా చూశాడు. ఆమె సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి తాను కూడా మగలేటి రూపం ధరించి నీచమని అనుకోకుండా ఆమె వెంటబడి పరిగెత్తాడు. కాబట్టి పురుషులకు పరస్త్రీ సాంగత్యం తగదు. నా నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టించబడ్డ మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పింపబడిన దేవతలు, మనుషులు, వీరందరిలోనూ చక్కదనాల చుక్కలైన రమణీయముల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అనేది పొండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులు ఎవరికీ సాధ్యం కాదు అని కపిలుడు కన్నతల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. అమ్మా, నా మాయే స్త్రీ రూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. ఆ మోహం చాలా శక్తివంతమైంది. స్త్రీ దిక్కులను జయించిన వీరులను కూడా తన కనుబొమల విరుపుచే పాదాక్రాంతుల్ని చేసుకోగలుగుతుంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి యోగ మార్గంలో చరిస్తూ ఉండాలమ్మా అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 81వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమీశా గోబ్రాహ్మణేభ్య సమస్తనిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే